కేటీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. చంద్రబాబుకు క్లీన్ చిట్. ఫైబర్ నెట్ కేసును కొట్టేసిన ఏసీబీ కోర్టు. వైసీపీ హయాంలో నమోదైన ఫైబర్ నెట్ కేసు కొట్టివేత. మహిళల సాధికారతకు కేశినేని ఫౌండేషన్ అండగా ఉంటుంది. కేశినేని వెంకట్. ఎన్ఐఆర్డీలో శిక్షణ పూర్తి చేసిన ఎస్హెచ్జీ మహిళలకు సర్టిఫికెట్లు అందజేశారు. క్రిస్మస్ వేడుకలు జరుపుకునేందుకు జిల్లాకు 2 లక్షలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు. ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయంలో ఈటే స్వామి దాస్ మీడియా సమావేశం. అందులో క్రికెట్ కెప్టెన్ దీపిక కోరిన రోడ్లు మంజూరు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు. టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఫైబర్ నెట్ కేసులో భారీ ఊరట లభించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో సిఐడి నమోదు చేసిన ఈ కేసును విజయవాడ ఏసీబీ కోర్టు గురువారం కొట్టివేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న చంద్రబాబుతో పాటు ఇతరులందరికీ క్లీన్ చిట్ ఇస్తూ తుది తీర్పు వెలువరించింది. విచారణ చివరి దశకు చేరుకున్న సమయంలో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అసలు ఫిర్యాదుదారుడైన ఫైబర్ నెట్ కార్పొరేషన్ మాజీ ఎండీ మధుసూదన్ రెడ్డి ప్రాజెక్టుల వల్ల ప్రభుత్వ ఖజానాకు ఎలాంటి నష్టం వాటిల్లేదని పేర్కొంటూ కేసును ఉపసంహరించుకున్నట్లు గత నెల 24న కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. దీనికి ప్రస్తుత ఎండీ గీతాంజలి శర్మ కూడా అభ్యంతరం లేదని మరో అఫిడవిట్ సమర్పించడం గమనార్హం. మొలకల చెరువు ఇబ్రహీంపట్నంలో బయటపడ్డ కల్తీ మద్యం కుంభకోణం ఈ దేశంలోనే పెద్దదని వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి అన్నారు. మొలకల చెరువు పోలీస్ స్టేషన్ కు 3 కిలోమీటర్ల దూరంలోనే కల్తీ మద్యం తయారు చేశారని స్థానిక జనం కనిపెట్టి పోలీసులకు చెప్పే తప్ప పోలీసులు స్పందించలేదని మనోహర్ రెడ్డి మండిపడ్డారు. కూటమి అధికారంలోకి రాగానే ప్రైవేటుకు మద్యం దుకాణాలు కట్టబెట్టి ఇష్టానుసారంగా వ్యాపారాలు చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ అధినాయకత్వంతో కుమ్మక్కే అక్రమ మద్యం కుటీరాలు ఏర్పాటు చేశారని ఆరోపించారు. జోగి రమేష్ కు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. వచ్చిన తర్వాత మొలకల చెరువులో ఇబ్రహీంపట్నంలో పట్టుబడిన కుటీర పరిశ్రమల ద్వారా సరఫరా అయినటువంటి కల్తీ మద్యం కుంభకోణం అనేది ఈ దేశంలోనే పెద్దది. ఎందుకు ఈ విషయం చెప్పాల్సి వస్తుందంటే అక్టోబర్ 3వ తారీఖున మొలకల చెరువులో ఎక్సైజ్ పోలీస్ స్టేషన్కు 0.3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతంలో ఎప్పటి నుంచినో రెక్టిఫైడ్ స్పిరిట్ అంటే కల్తీ మద్యం, నకిలీ లేబుళ్ళు ఇవన్నీ తయారు చేసి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని అనేక వైన్ షాపులకి అలాగే బెల్ట్ షాపులకు సరఫరా చేయడం అన్నది ఒక పెద్ద కుంభకోణంగా మనం చూడొచ్చు. ఎందుకంటే ఇది పాల వ్యాన్లలో సరఫరా చేస్తూ ఉంటే ఈ మద్యాన్ని మొలకల చెరువు ఆ ప్రాంతంలో జనం కనిపెట్టి పోలీసులకు చెప్తే ఉదయం చెప్తే విధి లేని పరిస్థితుల్లో పోలీసులు రాత్రి 8 గంటల కేసు రిజిస్టర్ చేశారు. అంటే నిజంగా దీంట్లో పోలీసులు కంటే జనం వాళ్ళే విజిల్ బ్లోయర్స్. జనంలో ఆ చైతన్యం లేకపోతే ఈ రాష్ట్రంలో కల్తీ మద్యం ఎంత
తొలి వెలుగు దివ్య తెలుగు మాలల అధ్యయన సంఘంను స్థాపించి తెలుగు భాష ఔన్నత్యాన్ని ప్రాముఖ్యతను తెలుగు వారికి తెలియజేయాలని చారిత్రాత్మకంగా పరిశోధన చేసిన తెలుగు దివ్య వ్యవస్థాపకులు అధ్యక్షులు పివిఎల్ఎన్ రాజు, అధ్యక్షురాలు మాజీ కార్పొరేటర్ లక్ష్మీ తులసి దంపతులు చేస్తున్న కృషి అభినందనీయమని మండలి వెంకట కృష్ణారావు అధికార భాషా సంఘం చైర్మన్ త్రివిక్రమరావు అన్నారు. తెలుగు దివ్య సంస్థ ద్వారా వెలికితీసిన విషయాలు చాలా అమూల్యమైనవని, ఆ శాసనాలు చారిత్రాత్మక ప్రాధాన్యత ప్రాముఖ్యత ఉందని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. మండలి వెంకట కృష్ణారావు అధికార భాషా సంఘం చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన పి త్రివిక్రమరావును తొలి తెలుగు దివ్య తెలుగు మూలాల అధ్యయన సంఘం ఆంధ్రప్రదేశ్ కమిటీ సభ్యులు గవర్నర్ పేటలోని ఓ హోటల్లో కలిశారు. తొలి తెలుగు దివ్య వ్యవస్థాపక అధ్యక్షులు పివిఎల్ఎన్ రాజు, అధ్యక్షురాలు పిల్లి లక్ష్మి తులసి సభ్యులు పుష్పగుచ్చం అందించి శాల్వ కప్పి అభినందనలు తెలిపారు. అనంతరం త్రివిక్రమరావు మాట్లాడారు. తెలుగు దివ్య సంస్థ ద్వారా వెలికితీసిన విషయాలు చాలా అమూల్యమైనవని, ఆ శాసనాలు చారిత్రాత్మక ప్రాధాన్యత ప్రాముఖ్యత ఉందని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. చారిత్రాత్మక అంశాలను పరిరక్షించుకోవాలి, తర్వాతి తరాలకు అందించాలి, వాటికి శాశ్వతం కల్పించాలనే భావన కూడా తనకు ఉందన్నారు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఈ శాసనాలు ఏ విధంగా పరిరక్షించాలని నిర్ణయం తీసుకుంటామన్నారు. సంఘం అధ్యక్షురాలు మాజీ కార్పొరేటర్ పిల్లి లక్ష్మీ తులసి మాట్లాడారు. అధికార భాషా సంఘం చైర్మన్ గా త్రివిక్రమరావు నియమితులవ్వడం ముదవాహమని తెలిపారు. శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ఈరోజు మండలి వెంకట కృష్ణారావు అధికార భాష చైర్మన్గా శ్రీ పి త్రివిక్రమరావు గారు ప్రమాణ స్వీకారం జరిగిన సందర్భంగా ఆయనకి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేయడానికి మేము ఆయన దగ్గరికి విచ్చేసాం. ఈ సందర్భంగా తొలి తెలుగు దివ్య తెలుగు మూలాల అధ్యయన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులుగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే 1995 నుంచి పార్టీ కార్యాలయంలో అనేక సేవలు అందించిన పి త్రివిక్రమరావు గారికి మరవకుండా ఆయన్ని తిరిగి చైర్మన్గా, అధికార భాష చైర్మన్గా నియమించడం అంటే పార్టీకి పనిచేసిన వాళ్ళని 95 నుంచి పనిచేసిన వాళ్ళని కూడా మా ముఖ్యమంత్రి గారు గుర్తుపెట్టుకొని అధికార పదవి ఇవ్వటం వల్ల కార్యకర్తలు అందరికీ ఎంతో ఆనందంగా ఉంది. అలాగే ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. తొలి తెలుగు దివ్య తరపున కడపదే సోదరులు త్రివిక్రమరావు గారు అధికార భాషా చైర్మన్గా నియమించటం ఉదాహరణ. అయితే ఆయనకి ఈ పదవి ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారి ముందుకి ఒక విషయం తెలియజేయటానికి వచ్చాను. క్రీస్తు శకం 575 సంవత్సరంలో ఎరికల్ ముత్తరాజు ధనంజయుడు శాసనాలు నిర్మాణం జరిగినాయి. ఆ శాసనాలు ఈ రోజు వరకు కూడా వాటిని ఎట్లా దాయాలని, అది ఎట్లా కాపాడాలి అనే వేలో ఎవరు ఆలోచించట్లేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అది ఎండలో ఎండి వానక తడుస్తూ ముళ్ళ పొదల్లో ఉండి ఆ శాసనాలు పాడవటం జరుగుతుంది. ఆ శాసనాల మీద ఉన్న వ్రాతలు దాదాపు చెరిపే స్థితిలో ఉన్నాయి. అవి అరిగిపోయి, స్టోన్స్ అరిగిపోయి ఆ అక్షరాలు కనుమరుగయ్యే దిశలో ఉన్నాయి ఆ శాసనాలు. వాటి రక్షణ చేపట్టాలని మేము అధికార భాష చైర్మన్ త్రివిక్రమ గారి ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాము. కాబట్టి ఆ శాసనాలను రక్షించే దిశగా కృషి చేయాలని చెప్పి మనవి చేసుకుంటున్నాం. ముందుగా తెలుగు దివ్య అనే సంస్థని స్థాపించి తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని, ప్రాముఖ్యతను తెలుగువారందరికీ తెలియజేయాలి. అదేవిధంగా తెలుగు ఏ విధంగా పుట్టింది, తెలంగాణ అనే పదం ఏ విధంగా పుట్టింది, తెలుగు తొలి శాసనం ఏమిటి, దాన్ని కృషి చేసినటువంటి మహనీయులు ఎవరు, ఇటువంటి అనేక అంశాల మీద చారిత్రకంగా పరిశోధన చేసినటువంటి మిత్రులు, సోదరులు రాజుగారికి, అదేవిధంగా లక్ష్మీ తులసి గారికి, ఆ దంపతులు ఇద్దరు కూడా తెలుగు భాషకు సంబంధించి చేస్తున్నటువంటి కృషిని ముందుగా నేను అభినందిస్తున్నాను. వారు ఈరోజు తెలుగు దివ్య సంస్థ ద్వారా వెలికి తీసినటువంటి విషయాలు చాలా అమూల్యమైనవి. వారు చెప్పినట్లుగా ఆ శాసనాలకు ఎంతో చారిత్రక ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఉన్నవి. వాటిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిది, ప్రతి ఒక్కరిది. ఇది శాశ్వతంగా
దీనిని కాపాడుకోవాలి. అందుకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా వారు కలుస్తామంటున్నారు. కలిసి దాని యొక్క ప్రాముఖ్యతను ఆయన దృష్టికి తీసుకెళ్తారు. నేను కూడా నా వంతుగా అధికార భాషా సంఘం చైర్మన్గా ఈ బాధ్యత నా మీద కూడా ఉన్నది. కాబట్టి అందరం కలిసి ఈ చారిత్రక అంశాలను పరిరక్షించుకోవాలి, తర్వాత తరాల వారికి అందించాలి, వాటికి శాశ్వతత్వం అనేటువంటిది కల్పించాలనేటువంటిది భావన నాకు కూడా ఉంది. కాబట్టి ఈ మంచి విషయాలను తీసుకొచ్చినందుకు రాజుగారి దంపతులను నేను అభినందిస్తున్నాను. అదేవిధంగా వారి సంస్థ ఇతర సభ్యులను కూడా పేరు పేరున అభినందిస్తున్నాను. నా వంతు కృషి చేస్తానని ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఈ శాసనాలను ఏ విధంగా పరిరక్షించాలనే దాని మీద కూడా నిర్ణయం తీసుకుంటానని తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. మహిళలు స్వయం సమృద్ధి దిశగా ముందడుగు వేయాలని, అందుకు కేశినేని ఫౌండేషన్ ఎల్లప్పుడూ సహకారం అందిస్తోందని కేశినేని ఫౌండేషన్ డైరెక్టర్ కేశినేని వెంకట్ తెలిపారు. ఎంపీ కేశినేని శివనాథ్ కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో NIRD సహకారంతో హైదరాబాద్ NRIDలో డిసెంబర్ 8 నుండి 12 వరకు 5 రోజుల పాటు జరిగిన శిక్షణ కార్యక్రమం శుక్రవారంతో ముగిసింది. శిక్షణ పొందిన వారిలో NTR జిల్లాకు చెందిన 61 మంది SHG మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ NIRDలో కేశినేని ఫౌండేషన్ డైరెక్టర్ కేశినేని వెంకట్ వారిని కలిసి సర్టిఫికెట్స్ అందించారు. ఈ మేరకు ఎంపీ కేశినేని శివనాథ్ కేశినేని ఫౌండేషన్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. హ్యాండ్మేడ్ పేపర్ ప్రోడక్ట్స్, హోమ్ బేస్డ్ ప్రోడక్ట్స్లో 5 రోజుల పాటు శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్స్ అందించారు. ఆ మహిళలందరితో మాట్లాడి శిక్షణలో భాగంగా ఏమి నేర్చుకున్నారో అడిగి తెలుసుకున్నారు. తమ జీవనోపాధి పెంచేందుకు ఇలాంటి అవకాశం ఇంతవరకు ఎవరూ కల్పించలేదంటూ కృతజ్ఞత తెలిపారు. తమకి రూపాయి ఖర్చు లేకుండా శిక్షణ ఇప్పించిన కేశినేని ఫౌండేషన్ ఎంపీ కేశినేని శివనాథ్లను జీవితాంతం గుర్తు పెట్టుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న NIRD సీనియర్ కన్సల్టెంట్ మహమ్మద్ ఖాన్, ప్రొఫెసర్ డాక్టర్ కదిరేషన్, NTR జిల్లా NIRD రూరల్ కోఆర్డినేటర్ సొంగ సంజయ్ వర్మ, గాంధీ హ్యాండ్మేడ్ పేపర్ యూనిట్ అధికారి జె రవీంద్ర, ఉత్తమ్ ఇండస్ట్రీస్ అధికారి మానసతో పాటుగా తదితరులు పాల్గొన్నారు. మాకు బ్యాగులు హైదరాబాదు NRID కేశినేని బ్యాగులు తయారు నేర్చుకున్నాం సార్. పేపర్ మేడ్ కేశినేని చిన్ని గారి ద్వారాగా కేశినేని చిన్ని గారి ఫౌండేషన్ ద్వారాగా వచ్చాం సార్. బ్యాగ్ సార్, ఈ బ్యాగ్ ఎలా తయారవుతుందో అనే మిషన్, ఈ మిషన్లో నుంచి పేపర్ తయారయ్యి ఈ బ్యాగ్ని తయారు చేస్తున్నాం సార్. ఇది పేపర్ సార్. మేము అక్కడికి వెళ్ళినాక మాకు SHG సభ్యులు ఉంటారు కదా సార్, ఆ సభ్యులు కూడా నేర్పించుకొని మంచి అభివృద్ధి పొందాలని మా చిన్ని గారు, మా అన్నగారు మాకు చాలా హెల్ప్ చేసి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు సార్. అలాగే మేము అవన్నీ నేర్చుకొని అక్కడ కూడా వాళ్ళకి అందజేస్తామని మాట ఇస్తున్నాం సార్. అవును సార్, మేమే చేసాం సార్. చాలా బాగుంది సార్. మాకు హెల్త్, ఫుడ్ కానీ అన్నీ మాకు చాలా చాలా హ్యాపీగా ఉంది సార్. ఉపయోగపడింది సార్. కష్టపడి చేసుకుంటే ఏదైనా నిలబడింది సార్. మాకు చాలా అండగా ఉన్నారు సార్ చిన్ని గారు. ఈ అవకాశం ఇచ్చినందుకు మా కేశినేని చిన్ని గారికి నమస్కారం. సార్, నా పేరు పల్లవి. నేను హైదరాబాద్ NIRD దగ్గర ఉన్నాను. మేము వచ్చేసి కేశినేని చిన్ని గారి ఫౌండేషన్ ద్వారా వచ్చాము. మేము ఇక్కడికి వచ్చి పేపర్ మేకింగ్ నేర్చుకున్నాము. ఎగ్జాంపుల్ చూస్తే ఫోటో ఫ్రేమ్ ఉంది. ఇది ఎట్లా క్రియేట్ చేయడం అనేది ఫస్ట్ ఇట్లా వస్తుంది. దీన్ని తీసుకొని కటింగ్ మిషన్ ద్వారా మనకు కావాల్సిన సైజులో తీసుకొని తర్వాత ఫోటో ఫ్రేమ్ అనేది ఎక్స్పోజ్ అవుతుంది మాకు. సార్, మాకు వచ్చేసి 5 days పీరియడ్ ఇచ్చారు సార్. ఇది 5th డే, లాస్ట్ డే. 4 daysలో వచ్చేసి పేపర్తోనే చేసాము. 4 daysలో వచ్చేసి గిఫ్ట్ బాక్స్ నేర్చుకున్నాము ఒకటి, అండ్ ప్యాకింగ్ బ్యాగ్స్ నేర్చుకున్నాము, ఫోటో ఫ్రేమ్ నేర్చుకున్నాం. ఎస్ సార్, ఉపయోగపడుతుంది అనుకుంటున్నాము. बिजनेस द्वारा చేసుకుంటాం సార్. आए 8 दिन में यहाँ हैदराबाद में हमें काम सीखने 5 दिन आए. काम सीख ले. మీ చేతిలో ఏంటది, ఏం చేశారు మీరు ఇప్పటిదాకా? పిన్న యాసిడ్ లిక్విడ్. ఇది దేనికి ఉపయోగిస్తారండి? ఇల్లు घरू आईने पोची जा, घरा पोची जा, अवे ग्लास आप पोसे
घरा धोते सुबह हाले ఎన్ని రోజులు ఇది ట్రైనింగ్ పీరియడ్? మాకు 5 दिन बोलते हैं, ఓకే. 5 दिन ఈ 5 days లో మీరు ఏమేమి నేర్చుకున్నారు? फिनाइल యాసిడ్ लिक्विड हैंड वॉश का सर्फ, ये 5 दिन के काम पूरा सीख ले हमें। మీరు దీన్ని ఉపాధి హామీ కింద ఎలా మార్చుకోవాలనుకుంటున్నారు? దీన్ని ఎలా బయటికి ఎలా సేల్ చేస్తారు? हमारे चीनी सार से हमें बाहर को भेजेंगे बोलते हैं, उन्हें रखते बोलते रखी तो हमें काम बाहर दिखाते बोलते रखते हमें। ఇక్కడ ఫుడ్ అకామిడేషన్ ఎలా ఉందండి మీకు? हमारा काम पूरा अच्छा है, काम पूरा अच्छा है, हमें सीख ले, हमें बहुत गरीबा है, हमें उसका से यहाँ भेजे। ఓకే. ఒక మాటలో మీ విజయవాడ ఎంపీ గారి గురించి ఏం చెప్తారు? ఇదంతా ఇంత చేశారు కదా మీ అందరి కోసం. ఆయనకి ఏం उनको सलाम बोलते हमें, हमको बहुत खूब अच्छा दिखाए, हमें अच्छे चीज़ आते, सलाम बोलती हूँ। అందుకెళ్ళి చెప్పి నెక్స్ట్ టైం ఎవరైనా భయపడుతుంటే మీరందరూ ధైర్యం నింపి లేదు అన్నీ బాగుంటాయని చెప్పాలి. అండ్ ఇక్కడ పెట్టిన ఫెసిలిటీస్ అన్నిటికీ ఎన్ఐఆర్డిఎల్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్. అందరి గురించి ఏంటంటే ద ఫెసిలిటీస్ దట్ యూ గివెన్, ద ఫుడ్, ద హాస్పిటాలిటీ, ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ ఫ్రమ్ అవర్ ఫౌండేషన్. అండ్ మీరందరూ ఇప్పటి నుంచి ఇండస్ట్రీస్ పెట్టి అందరూ కలిసిగా ఇండస్ట్రీస్ పెట్టి హోమ్ మేడ్ పేపర్స్ని ఇంకా హోమ్ మేడ్ ప్రోడక్ట్స్ని అదేవిధంగా ఇంకా చాలా బ్యాచెస్ ఉన్నాయి, అన్నీ నేర్చుకుంటున్నారు. ఎన్టీఆర్ జిల్లా ఫస్ట్ ఎట్లా అంటే అండ్ ఆంటర్ప్రెన్యూర్ ఫర్ హౌస్ అన్నారు. మనం ఎన్టీఆర్ జిల్లా నుంచి మోడల్ పార్లమెంట్గా చూపించి చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఫస్ట్ డే చెప్పిన తర్వాత ఇది వచ్చే ఇంపార్టెంట్ ఒక అకేషన్ యాక్చువల్గా. సో ఫస్ట్ టైం చాలా ఎమోషనల్గా మాట్లాడారు అందరం. ఎందుకంటే ప్రతి ఒక్క ఒక ఫీలింగ్ ఉంది ఇట్లా, ప్రతి హండ్రెడ్స్ ఆఫ్ ఫీలింగ్ ప్రతి ఒక్క సీయింగ్ ఇది కొంచెం ఫ్యామిలీ అటాచ్మెంట్ ధర అవుతుంది. మెయిన్ సక్సెస్ నా ప్రోగ్రామ్ के अंदर स्टार्टिंग अंदर my colleague, my advisor sir, Khan sir effort is very high here. Okay, from starting అంటే అప్పుడు అది ఇప్పుడు అప్పుడు ఏమేమి థింక్ చేశారో ఆ టైంలో అప్పుడు చెప్తూనే ఉన్నారు. అది ఇప్పుడు నిజమైంది. నెక్స్ట్ ఇది మాత్రం కాదు, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ యాక్చువల్గా ద హోల్ ఫ్యామిలీ. మేడం వచ్చారు కాబట్టి సార్ ఇస్ కమ్ నౌ, అవర్ మురళి గారు ఇక్కడ ఉంది, ఎన్ఐడి తిరుపతి ప్లస్ అవర్ ఫ్రెండ్స్ ఇక్కడ ఉంది. అందరూ ఎఫర్ట్లీ ద టీమ్ వర్క్ ఇది సక్సెస్ అయింది యాక్చువల్గా. నెక్స్ట్ ఇది 100% సక్సెస్ రియల్ ఇంపాక్ట్ ఏంటంటే ఇట్స్ నాట్ ఎ పొలిటికల్ అతరా లేదు. డోంట్ టేక్ ఇట్ ఎనీ పొలిటికల్ కేస్, నేను సార్ పర్సనల్ చేయని ఆ సార్కి మైండ్లో అది లేదే లేదు. ఇది ಅವ್ರು ಏನಂದ್ರೆ ಈ ವಾಂಟ್ ಟು ಶೋ ರಿಯಲ್ ಪ್ರಾಗ್ರೆಸ್ ಇನ್ ಆಂಧ್ರ ಪ್ರದೇಶ್, పర్టికులర్ గా ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ కి మొదలు పెట్టారు. అది యు ఆర్ లక్కీ. రాష్ట్రమంతటా క్రిస్మస్ వేడుకల్ని ఘనంగా నిర్వహించేందుకు జిల్లాల వారీగా 2 లక్షల నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలియజేస్తూ టీడీపీ క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఈటెరా స్వామిదాసు శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం గురునానక్ కాలనీలోని ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో జరిగింది. ఈ సందర్భంగా ఈటె స్వామిదాసు మాట్లాడారు. క్రిస్టియన్ సమాజం అభివృద్ధి సంక్షేమం చంద్రబాబు నాయకత్వంలోనే సాధ్యమని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వంలో క్రైస్తవులకు పాస్టర్లకు అనేక సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఆయన తెలిపారు. ముఖ్యంగా క్రిస్మస్ వేడుకల కోసం ప్రభుత్వం ఉదారంగా నిధులు కేటాయించడం క్రైస్తవులపై సీఎం చంద్రబాబు చూపుతున్న ఆప్యాయతకు నిదర్శనమని పేర్కొన్నారు. గత ప్రభుత్వం వైసీపీ హయాంలో కేవలం 30,000 మాత్రమే క్రిస్మస్ వేడుకల కోసం ఇచ్చారని విమర్శించారు. అలాగే పాస్టర్ల మ్యారేజ్ లైసెన్స్ వ్యవధిని గత ప్రభుత్వంలో 3 ఏళ్లు మాత్రమే ఉంచగా చంద్రబాబు సీఎం అయిన తర్వాత ఆ కాలాన్ని 10 ఏళ్లకు పెంచడం క్రైస్తవుల పట్ల చూపుతున్న శ్రద్ధకు నిదర్శనమని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ లీగల్ సెల్ నాయకులు చాట్ల రాజశేఖర్, తూర్పు నియోజకవర్గ పాస్టర్ ఫెలోషిప్ సెక్రటరీ మాధవపాల్, సెంట్రల్ నియోజకవర్గ క్రిస్టియన్ సెల్ నాయకులు బి సురేష్, పశ్చిమ నియోజకవర్గ క్రిస్టియన్ సెల్ నాయకులు డేవిడ్ చక్రవర్తి, టీడీపీ ఎస్సీసెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి పరశపోగు రాజేష్, సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు మాదిగోని గురునాథంతో పాటుగా తదితరులు పాల్గొన్నారు. మన సీఎం చంద్రబాబు నాయుడు సార్ గారు మనకు క్రైస్తవులకి పాస్టర్స్కు ఘనంగా చేసుకోవాలనే ఉద్దేశంతో 2 లక్షల రూపాయలు ఒక జిల్లాకి ఇవ్వడం జరిగింది. కాబట్టి మా క్రిస్టియన్ సెల్ తరఫున, క్రైస్తవుల తరఫున, పాస్టర్స్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు మన చంద్రబాబు సార్కి తెలుపుతున్నాం. మనకు క్రైస్తవుల పుణ్యక్షేత్రం జెరూసలేము, ఆ యాత్రకు పోవాలన్నా కూడా మార్చి నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ప్రతి క్రైస్తవులు, ప్రతి పాస్టర్స్ అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సబ్సిడీ 60,000 రూపాయలు ఇస్తుంది గవర్నమెంట్.
మిగతాది మనం వేసుకొని ఆ జెరూసలేం యాత్ర వెళ్లాల్సిందిగా ఈ మీడియా ద్వారా తెలుపుతున్నాను. అదే కాదు పాస్టర్స్ గౌరవేతనము అది కూడా తొందరలోనే పడుతుంది. పాస్టర్స్ మ్యారేజ్ లైసెన్స్ చేసుకోవాలంటే గతంలో 3 సంవత్సరాలు ఉండేది జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు. కానీ చంద్రబాబు సార్ వస్తూనే దాన్ని 10 సంవత్సరాలు పెంచిన ఘనత మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని. ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని మన పండగ బాగా చేసుకోవాలి అనే ఉద్దేశంతోనే మన ముఖ్యమంత్రి వర్యులు 2 లక్షలు నిధి చేయడం జరిగింది. అందుకనే ఈరోజు చిన్ని గారి ఆఫీస్లో ప్రెస్ మీట్, మా క్రిస్టియన్ సెల్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. జరుపుకోవాలని మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క జిల్లాకు 2 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అంటే క్రైస్తవులకు పండగ ఒకటే క్రిస్మస్, అది వాళ్ళు బాగా జరుపుకోవాలి అనే ఉద్దేశంతోనే నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఈరోజు మనకు 2 లక్షలు విడుదల చేయడం జరిగింది. ఏదైతే గత ముఖ్యమంత్రి ఉన్నాడో ఆయన ఉన్నప్పుడు కేవలం జిల్లాకు 30,000 రూపాయలు మాత్రమే ఇచ్చేవాడు. అంటే ఈ మీడియా ద్వారా నేను ఒకటే చెప్తున్నా, క్రైస్తవులకి ఎవరు మనకు మేలు చేసేవాళ్ళు మీరే ఆలోచన చేసుకోండి. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి 30,000 ఇచ్చేవాడు. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు మనల్ని ప్రేమించి బాగా జరుపుకోవాలా క్రిస్మస్ అనేది కూడా ఆయన 2 లక్షల రూపాయలు ఈ రోజు ఇవ్వడం జరిగింది. బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ తరహాలో అన్ని ఈడబ్ల్యూఎస్ కాపు కార్పొరేషన్లో కూడా క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీలు ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ప్రతి ఇంటి నుండి ఒక పారిశ్రామికవేత్తను తీర్చిదిద్దే లక్ష్యంలో భాగంగా ప్రతి నియోజకవర్గంలోనూ ఏర్పాటు చేయనున్నట్లు ఎంఎస్ఎంఈ పార్కుల్లో ఈడబ్ల్యూఎస్ సామాజిక వర్గీయులకు ప్రాధాన్యమిస్తున్నామని వెల్లడించారు. అమరావతిలో రాష్ట్ర సచివాలయంలో ఈడబ్ల్యూఎస్ కాపు కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లతో మంత్రి సవిత శుక్రవారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈడబ్ల్యూఎస్ సామాజిక వర్గీయుల ఆర్థిక వృద్ధికి ఆయా కార్పొరేషన్ల ఆధ్వర్యంలో చేపట్టాలని సంక్షేమ పథకాల అమలుపై సమావేశంలో చర్చించారు. ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు ఆయా కుల సంఘాల ప్రతినిధులతో విడివిడిగా సమావేశం నిర్వహించి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడారు. కాపు, బ్రాహ్మణ, ఆర్యవైశ్య, కమ్మ, రెడ్డి, క్షత్రియ, ఇతర బీబీసీ కులాలు సాధికారతకు పలు సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నామన్నారు. ఈడబ్ల్యూఎస్ కులాల అభ్యున్నతే సీఎం చంద్రబాబు ప్రధాన లక్ష్యమన్నారు. వివిధ పథకాల అమల్లో భాగంగా 2025-2026 బడ్జెట్లో ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్లకు కూటమి ప్రభుత్వం 10,608.61 కోట్లు కేటాయించిందన్నారు. వాటిలో ఈబీసీలకు 915.28 కోట్లు, కమ్మ కార్పొరేషన్కు 1,711.42 కోట్లు, రెడ్డి కార్పొరేషన్కు 1,946.36 కోట్లు, క్షత్రియ కార్పొరేషన్కు 260.20 కోట్లు, కాపు కార్పొరేషన్కు 4,884.83 కోట్లు, ఆర్యవైశ్య కార్పొరేషన్కు 545.05 కోట్లు, బ్రాహ్మణ కార్పొరేషన్కు 345.46 కోట్లు కేటాయించమన్నారు. ఈ సమావేశంలో ఆయా ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్ల చైర్మన్లు కొత్తపల్లి సుబ్బరాయుడు, డూండి రాకేష్, బ్రహ్మయ్య చౌదరి, బుచ్చి రాంప్రసాద్, సూర్యనారాయణ, రాజు, డైరెక్టర్లు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె సునీత, ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రపంచ కప్ గెలిచిన ఆంధ్ర మహిళల క్రికెట్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన దీపిక తమ గ్రామానికి రహదారి సౌకర్యం లేదని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి తెలిపారు. తమ ఊరు తంబలహెట్టి రోడ్డు వేయించమని కోరారు. శుక్రవారం మధ్యాహ్నం మంగళగిరిలో ఆంధ్ర మహిళల క్రికెట్ జట్టుతో ఉప ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దీపిక తమ ఊరికి రోడ్డు గురించి అడిగారు. ఆమె మధ్యాహ్నం అడిగిన రోడ్డుకి సాయంత్రానికి అనుమతులు వచ్చేలా ఉప ముఖ్యమంత్రి చర్యలు చేపట్టారు. క్రికెట్ జట్టు కెప్టెన్ దీపిక విజ్ఞప్తి మేరకు రోడ్లను మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. అందుకనుగుణంగా శ్రీ సత్యసాయి జిల్లా అధికారులు మడకశిర నియోజకవర్గ అమరాపురం మండలంలోని హేమావతి పంచాయతీ పరిధిలో ఉన్న తంబలహెట్టి రోడ్లను పరిశీలించారు. హేమావతి నుండి తంబలహెట్టి వరకు రోడ్డు నిర్మాణానికి 3.2 కోట్లు, గున్నెహెల్లి నుండి తంబలహెట్టి వరకు 5 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి 3 కోట్లు అవసరమని అంచనా రూపొందించారు. వీటికి అనుమతులు ఇవ్వాలని శ్రీ పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఈ మేరకు శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ పాలనాపరమైన అనుమతులు జారీ చేశారు.
బంగారు వజ్రాభరణాల తయారీ విక్రయాల్లో పేరొందిన జోయాలుకాస్ సంస్థ వినియోగదారుల కోసం సరికొత్త ఆఫర్ను ప్రారంభించింది. ఈ ఏడాది ముగింపు పండుగల్ని దృష్టిలో ఉంచుకొని సీజన్ ఆఫ్ గిఫ్టింగ్ ఆఫర్ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. పాత బంగారం ఎక్స్చేంజ్పై మార్కెట్ ధర మీద గ్రాముకు ₹250 అదనంగా ఇస్తున్నారు. డైమండ్ అన్కట్ డైమండ్స్ మీద 25% డిస్కౌంట్ ఇస్తున్నారు. ఈ ఆఫర్ జనవరి 4వ తేదీ వరకు ఉంటుందని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని విజయవాడ మహాత్మా గాంధీ రోడ్లోని జోయాలుకాస్ షోరూమ్ ఫ్లోర్ మేనేజర్ అశోక్ తెలిపారు. బంగారు వజ్రాభరణాల తయారీ విక్రయాల్లో పేరొందిన జోయాలుకాస్ సంస్థ వినియోగదారుల కోసం సీజన్ ఆఫ్ గిఫ్టింగ్ ఆఫర్ను ప్రకటించింది. విజయవాడ మహాత్మా గాంధీ రోడ్లోని జోయాలుకాస్ షోరూంలో ఈ ఆఫర్ను నిన్న సాయంత్రం వినియోగదారుల సమక్షంలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జోయాలుకాస్ షోరూం ఫ్లోర్ మేనేజర్ అశోక్, అసిస్టెంట్ మేనేజర్ శివన్ నాయుడు మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశానికి వెళ్లినా జోయాలుకాస్ పేరు వినిపిస్తుందని అన్నారు. నాణ్యమైన, నమ్మకమైన ఆభరణాలు అందిస్తూ ప్రజల ఆదరాభిమానాలతో శాఖోపశాఖలుగా విస్తరించిందన్నారు. తమ వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఆఫర్లను ప్రకటిస్తుంటామని తెలిపారు. ఈ ఏడాది ముగింపు క్రిస్మస్, న్యూ ఇయర్ ను దృష్టిలో ఉంచుకొని సీజన్ ఆఫ్ గిఫ్టింగ్ ఆఫర్ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. 10 years నుంచి నాకు బాగా అశోక్ గారు అలవాటు, బ్రదర్ అంటాను నేను. ప్రతి అకేషన్కి, నాకు మ్యారేజ్ డేకి, బర్త్డేస్కి, పిల్లల బర్త్డేస్కి ప్రతిదీ గిఫ్ట్ తీసుకోవడం అలవాటు నాకు. ప్రతి ఇయర్ వచ్చి ప్రతిదీ అకేషన్కి నేను గిఫ్ట్ తీసుకుంటూ ఉంటాను. నాకు ఎలాంటి మోడల్స్ కావాలి, ఏం కావాలనేది చాలా బాగా ఇసుక్కోకుండా 6-7 hours అయినా కానీ చాలా ఓపికగా చూపిస్తారు. సర్వీస్ ఏదన్నా డ్యామేజ్ అయినా, స్టోన్ ఉన్నా వెంటనే తీసుకొచ్చిన పర్లేదు మేడం మేము చేసి ఇచ్చేస్తామని చెప్పి మళ్ళీ చేసిస్తారు. అలా ఫేవరెట్ షాప్ అయిపోయింది ఇంకా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ ఈవినింగ్. నా పేరు మౌన్షా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ట్రెండింగ్ టాపిక్ ఏంటంటే లైక్ సీజన్ ఆఫ్ గిఫ్టింగ్ అని చెప్పి ఒక మంచి ఆఫర్ పెట్టారు జోయాలుకాస్ వాళ్ళు. లైక్ ఏంటంటే ఎప్పుడు లేదు ఇలాంటి ఆఫర్ అనేది. నేను ఇప్పుడు అంటే లైక్ నేను పర్చేస్ చేయడం పర్సనల్గా స్టార్ట్ చేసిన దాని నుంచి 25% ఆఫ్ ఆన్ డైమండ్ అండ్ అన్కట్ స్టోన్ వాల్యూ అనేది ఎప్పుడు మేకింగ్ ఛార్జ్ మీద అలా తగ్గిస్తారు. బట్ దిస్ ఈజ్ ద బెస్ట్ డీల్ అని నేను అనుకుంటున్నా. ఇన్ కేస్ ఎవరైనా డైమండ్ పర్చేస్ చేయాలన్న థాట్లో ఉంటే ఆర్ అన్కట్స్ పర్చేస్ చేయాలని థాట్లో ఉంటే డెఫినెట్లీ మీరు ఇది ట్రై చేయొచ్చు. అండ్ అంతేకాకుండా ఓల్డ్ గోల్డ్ ఎవరైనా ఎక్స్చేంజ్ చేయాలనుకుంటే, నాకు తెలుసు నాలాగా చాలామంది అనుకొని ఉంటారు, సో వాళ్ళకైతే పర్ గ్రామ్ మీద ₹250 ఎక్స్ట్రా ఇస్తున్నారు. సో దిస్ ఈజ్ ద బెస్ట్ డీల్ టు గ్రాబ్ అని చెప్తాను. అండ్ ఇంకోటి లైక్ ఎందుకు జోయాలుకాస్లోనే ఎందుకు అంటే సర్వీస్ బాగుండిద్ది, రిసీవింగ్ బాగుండిద్ది. నాకు తెలుసు లేడీస్ అందరూ చాలాసేపు షాప్ చేస్తారని చెప్పి, ఎస్పెషల్లీ గోల్డ్ విషయంలో. సో ఎన్ని అవర్స్ అయినా ఓపిక్గా మీకు మోడల్స్ చూపించడానికి, మీకు కావాల్సిన మోడల్స్ అర్థం చేసుకొని తెప్పించడానికి ఇన్ కేస్ ఇక్కడ లేకపోయినా, ఆర్ మీకు ఏదైనా ఒక వస్తువు తీసుకొని లైక్ ఒక థింగ్ పర్చేస్ చేసామంటే దానికి మెయింటెనెన్స్ ఉంటుంది కదా, సో అది కూడా చాలా ఓపిక్గా చూపిస్తూ ఉంటారు. సో ఇఫ్ ఈ ఇయర్లో ఎవరైనా పర్చేస్ చేయలేదు గోల్డ్ కానీ డైమండ్స్ కానీ అనుకుంటే ఇయర్ ఎండింగ్ సేల్ కాబట్టి మీకు బెస్ట్ డీల్సే ఉంటాయి. ఇంకా వేస్టేజ్ మీద కూడా చాలా వరకు తగ్గిస్తారు. సో దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. జస్ట్ గో ఫర్ జోయాలుకాస్. ఓకే. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా వెలుగొందుతున్న రామవరపాల్లోని వెంకమ్మ పేరంటాల దేవాలయంలో ప్రతి శుక్రవారం 200 మందికి అన్నదానం నూతనంగా ఆలయ కమిటీ చైర్మన్ పట్టపు వెంకటేశ్వరరావు, ఆలయ కమిటీ సభ్యులు ప్రారంభించారు. అనంతరం భవానీ భక్తులకు, స్థానికులకు అన్నప్రసాదాన్ని అందించారు. ఇంతవరకు ఈ దేవాలయంలో అన్న సంతర్పణ లేదని తాము గ్రామస్తులు కమిటీ సభ్యులు ఆలోచనతో దాతల సహాయంతో ప్రతి శుక్రవారం అన్నదానం నిర్వహిస్తామని ఆలయ చైర్మన్ పట్టపు వెంకటేశ్వరరావు పాలక సభ్యులు తెలిపారు. ఈ మహిమాన్విత అమ్మవారి దేవాలయంలో ఇంకా అభివృద్ధి పనులు చేసి దేవాలయాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తామని వారు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చంద్రబాబుకు క్లీన్ చిట్, ఫైబర్ నెట్ కేసును కొట్టేసిన ఏసీబీ కోర్టు. వైసీపీ హయాంలో నమోదైన ఫైబర్ నెట్ కేసు కొట్టివేత. మహిళల సాధికారతకు కేశినేని ఫౌండేషన్ అండగా ఉంటుంది. కేశినేని వెంకట్. NIRDలో శిక్షణ పూర్తి చేసిన SHG మహిళలకు సర్టిఫికెట్ అందజేశారు. క్రిస్మస్ వేడుకలు జరుపుకునేందుకు జిల్లాకు 2 లక్షలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు. ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయంలో ఈటే స్వామి దాస్ మీడియా సమావేశం. అందులో క్రికెట్ కెప్టెన్ దీపిక కోరిన రోడ్లు మంజూరు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.